తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీ మనస్సులో గందరగోళ స్థితి ఉండడము, స్థిరత్వం లేకపోవడము, ఆందోళన కలగడము, బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల ఆందోళనతో కలిగి ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే వాహనాల దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో యథావిధిగానే కొనసాగుతారు. ప్రత్యేకత అనేది ఈరోజు ఏమీ కనిపించట్లేదు. నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, మిగతా రంగాల్లో ఉన్న వరకు సాధారణంగానే గడుస్తుంది, కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే గడవదు. అయితే పరిహారంగా ఎలా ఉంటుందంటే అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకోవడం కానీ, అమ్మవారికి సంబంధించిన ఏదైనా అమ్మవారు, లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ స్తోత్ర పారాయణ చేస్తూ ఈ రోజు గడిపినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆశించినంత రీతిలో పనులు ముందుకు సాగవు. తొందరగా అవ్వాలి, ఈ పని ఈ రోజే వెంటనే అయిపోవాలి, ఇన్ని గంటలకు అయిపోవాలి అని మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ అవి ఎంత ఫాస్ట్గా వెళుతున్నారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా మీరు ఒక్కొక్క పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ, లేదా అంటే వేరే ట్రాన్స్ఫర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా రావాల్సిన డబ్బులు సమయానికి అందుబాటులో రాకపోవడము, స్టాక్ రాకపోవడము, వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. శ్రమకు ఫలితం తక్కువ వస్తుంది. శ్రమ పడేది 100 అయితే వచ్చే ఫలితం 10 అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క రోజే కాబట్టి ఎటువంటి చింత, బాధ పెట్టుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆరాధన చేసుకోవడంతో పాటు వీలైతే వాటర్ని అనగా నీటిని దానంగా కొంతమందికి, వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, కొంతమందికి దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజు వీరికి అదృష్ట కాలమా అన్నట్టుగా ఉండబోతోంది. ఆదాయం వృద్ధి, పనిలో వృద్ధి. వీళ్ళు ఏ పని చేపట్టినా ఈ రోజు సక్సెస్ అవ్వడంతో పాటు ఉద్యోగ వ్యాపార రంగంలో విశేషంగా ఉండబోతోంది. లాభాల మీద లాభాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి, ఇలా ప్రతి ఒక్క రంగం వారికి ఈ రోజు గోల్డెన్ పీరియడ్ అన్నట్టుగా ఉండబోతోంది. దేనికి మీరు వెనక్కి తగ్గకండి. అంటే నిర్ణయాలలో కానీ, లేదా అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి కానీ, లేదా అంటే పెట్టుబడులకు కానీ, ఇలా ఈ రోజు మీరు దేనికి తగ్గి ఉండకండి. అన్ని రకాలుగా ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు తలుచుకుంటూ పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని చేసుకున్నా విజయంతో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, తర్వాత దిన ఫలితాలు, సూచనలు. నమస్తే.